హాయ్ హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు కొంచెం డిసప్పాయింటెడ్గానే మాట్లాడతాను, ఎందుకంటే అంత ఎగ్జైట్ లేదండి. ఆ ఎగ్జైట్ ఎందుకు లేదు ఏంటి అనేసి ఎండింగ్లో మాట్లాడుకుందాం. నేను మాట్లాడిపోయే రివ్యూలోనే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ద సేమ్ టైం థియేటర్లో ఈరోజు నేను ఒక మంచి పని చేశానండి. ఈ మంచి పని గురించి ఎండింగ్లో మాట్లాడతాను. అప్పటిదాకా మనం రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో కొంచెం లాగ్ అవుతుంది, ఎందుకంటే ప్రభాస్ గారి మీద ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ పాజిటివ్ గురించి మాట్లాడిన తర్వాత నెగిటివ్లోకి వెళ్దాం. ఇందులో పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే కేవలం రెండు అండి. ఒకటి ప్రభాస్ గారు, ఒక 10% తమన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకా మిగతాదంతా కూడా డొల్ల, ఏం మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ పాన్ ఇండియా మూవీయేనా, కమర్షియల్ మూవీయేనా, అసలు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయా, అండ్ పాన్ ఇండియాకి రేంజ్కి వెళ్ళాల్సిన క్యాపబిలిటీ ఉందా మూవీ కంటే? నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఈరోజు నాకు థియేటర్లో అయిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే అవేవి లేకపోగా సినిమా డిసప్పాయింట్ చేసింది. సినిమా కథ కానీ, సినిమాలో చూపించిన విజువల్స్ కానీ, ట్రైలర్లో అసలుకి ఆ ట్రైలర్లో చూపించిన ఇంపాక్ట్ కూడా లేదండి బాబు మూవీలో. ఆ ట్రైలర్లో చూపించిన ఆ ఇంపాక్ట్ కూడా ఈ మూవీలో లేదు. స్టోరీ దేని మీద బేస్ అయి ఉంటుంది? ఒక కథ, ఆ కథ చుట్టూ జరిగే ఒక స్క్రీన్ ప్లే, దాని మీద బేస్ అయి ఉంటుంది. ఇందులో కథ లేకపోగా, స్క్రీన్ ప్లే లేకపోగా, అసలు సినిమానే లేకపోగా, మనకి ఈరోజు దరిద్రమే లేకపోగా, యాజ్ ఒక ఫ్యాన్గా నాకు మూవీ ఇలా అనిపించింది అని ఓవర్గా బిల్డప్ చేస్తూ చెప్పాలా, లేకపోతే ఫ్లాప్ అయిందని చెప్పాలా, లేకపోతే నేను ఒక ఫిల్మ్ మేకర్గా ఆ టెక్నికల్ వాల్యూ బాగాలేదు, ఈ టెక్నికల్ వాల్యూ బాగాలేదు అని చెప్పాలా, ఆడియన్గా సినిమా కోసం వెళ్ళి అబ్బా ఏం కథ చెప్పాడురా, భలే ఉందిరా కథ అని ఇలాంటి రివ్యూ చెప్పాలా? అంటే స్టోరీ చెప్పే కొన్ని విధానాలు ఉంటాయండి. ఇప్పుడు మహారాజా స్టోరీ తీసుకోండి, విజయ్ సేతుపతి గారు నటించిన మూవీ. చాలా సింపుల్ స్టోరీ, దాని స్క్రీన్ ప్లేలో ఎంత అద్భుతం సృష్టించారు. చాలా అంటే చాలా బాగుంటుంది. సింగిల్ ఫ్రేమ్ కూడా బోర్ అనిపించదు. అంత బాగా, అంత డీప్గా తీసుకెళ్తారు మహారాజా మూవీని. కానీ ఈ మూవీకి మన మారుతి గారు ఇచ్చిన కాన్ఫిడెంట్ లెవెల్స్ ఒకసారి చూడండి. నేను చెప్తున్నాను, సినిమా చూడండి అంతే. సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి. 1% రెబల్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసే మారుతి అని అంటే విల్లా నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా. ఇలాంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇచ్చిన తర్వాత కూడా మూవీకి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అంటే ఈ మూవీలో ఒక భాగమైన ప్రమోషన్ అయ్యి ఉండొచ్చు, అది నో ప్రాబ్లం. కానీ ఈ లెవెల్, నేను కొండాపూర్లో ఉంటాను, పిల్లర్ నెంబర్ ఇది, ఫ్లాట్ నెంబర్ ఇది, అండ్ సో మీరు వచ్చేయండి, మీకు సింగిల్ ఫ్రేమ్, సింగిల్ సీన్ మీకు బోర్ కొట్టినా వచ్చేయండి ఇంటికి అన్నారు కదా. నిజంగా ఫ్యాన్స్ వచ్చేసి గొడవ పెట్టుకుంటే ఏం చేస్తారు సార్? దయచేసి ఇలాంటి ప్రమాణాలు ఆపేయండి సార్ ప్లీజ్. ఎందుకంటే మీరు అనుకున్నట్టు సినిమా లేదు. అంటే మీకు నచ్చిన కథ ఇదేనేమో, మీరు చూపించాలనుకుంది ఇదేనేమో, బట్ మాకు కావాల్సింది ఇది కాదు. ఒక ఆడియన్గా, ఒక రివ్యూవర్గా, ఒక ఫిలిం మేకర్గా, ఒక టెక్నీషియన్గా మాకు కావాల్సింది ఇది కాదు సార్. మాకు కావాల్సిన మూవీ వేరు. మీరు ట్రైలర్లో చూపించారు కదా, ఆ ట్రైలరే మూవీగా ఫీల్ అయ్యాం, కానీ ఈ మూవీని మూవీగా ఫీల్ అవ్వలేకపోతున్నాం, అంత దారుణంగా ఉంది. అసలు స్టోరీ ఏమనుకోవాలి సార్? ఏదో ఒకటేమో హిప్నోటిజం అన్నారు, ఇంకొకటి అంటే సైకలాజికల్గా అన్నారు, నెక్స్ట్ హర్రర్ అన్నారు, ఆ తర్వాత ఏదో ఫ్యాంటసీ అది ఇది అనేసి అది కలిపేశారు. అంటే ఇన్ని కలిపేసి ఫైనల్గా మీరు హర్రర్ కాన్సెప్ట్ అని చెప్పారు. అంటే మేము దేన్ని తీసుకోవాలి మూవీ నుంచి? ప్రభాస్ గారు హర్రర్ మూవీ చేస్తున్నారు, మారుతి గారి డైరెక్షన్లో, ఆయన కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది అని ఈ ఎక్స్పెక్టేషన్స్ వచ్చి థియేటర్లో కూర్చోపెట్టిన తర్వాత, మేము అక్కడ కూర్చున్న తర్వాత సినిమాని ఈ విధంగా, ఇలాంటి సినిమా చూస్తుంటే ఏం ఫీల్ అవ్వాలి? అంటే అందులో హిప్నోటిజం ఉందనుకోవాలా, మైథలాజికల్ ఉందనుకోవాలా, సస్పెన్స్ థ్రిల్లర్ అనుకోవాలా, హర్రర్ అనుకోవాలా, ఏమనుకోవాలి? అందులో మేము ఏ స్టోరీని ఎప్పుడు ఎలా తీసుకోవాలో మాకు అసలు అర్థం కాలేదండి. ఆ పాయింట్ ఏంటో, మీరు చూపించిన విధానం ఏంటో, క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్ ఏంటో, ఆ ఒక్క పంచ్కి అతను పడిపోవడం ఏంటో, ఆ రాక్షసుడు, మా వల్ల కాలేదు సార్. మూవీని ఎటు చూసినా, ఎన్ని రకాలుగా చూసినా కూడా మూవీని తీసుకోలేకపోతాం, అంత దారుణంగా ఉంది. అంత దారుణమైన ఎక్స్పీరియన్స్ చేసాం థియేటర్లో. సో ఇది గైస్ రాజాసాబ్ మూవీ గురించిన రివ్యూ. అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగున్నాయి, కానీ సినిమా అయితే అసలు బాగలేదండి. యాజ్ ఎ ఫ్యాన్గా నేను కూడా ప్రభాస్ గారి ఫ్యాన్ని.
ఆ ఉద్దేశపూర్వకంగానే చెప్తున్నాను. కానీ సినిమాకి వెళ్ళండి, ఎందుకంటే చాలా బడ్జెట్ పెట్టారు. ఆ పెట్టిన ప్రొడ్యూసర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ లాస్ అవ్వద్దు. సినిమాకి వెళ్ళండి, చూడండి ఫ్యామిలీతో. ఎలాగూ సంక్రాంతి హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక సినిమాకి వెళ్ళండి. ప్రభాస్ గారి కోసం వెళ్ళండి, ప్రభాస్ గారిని చూడండి. ఖచ్చితంగా ప్రభాస్ గారు అయితే మీకు నచ్చుతారు. ఆయన ఏంటోనండి, ఇక ఈ మూవీ గురించి ఏం చెప్పాలో ఏం అర్థం కావట్లేదు. ఏటి మాట్లాడినా అంటే మన పొట్ట మనమే చించుకుంటే మన పేగులు పడతాయి బయట అంటారు కదా, ఆ టైప్ ఉందన్నమాట. ఇంకా ఏం మాట్లాడలేను, అంతే. లాస్ట్లో మీకు ఒకటి చెప్తానని చెప్పాను కదా, ఈ మూవీకి వెళ్ళడం వల్ల ఒక గుడ్ జరిగింది. మూవీ బాగలేకపోయినా, మూవీ డిసప్పాయింట్ అయినా కూడా మేము సీట్లో కూర్చున్నప్పుడు మేబీ ఇంటర్వెల్ దగ్గరలో అనుకుంటా, హర్రర్ సినిమా కదా, ఒక ఏడుపు వినపడుతూ ఉంది. ఏడుపు ఎవరిదిరా, ఓ హర్రర్ సినిమా కదా, హర్రర్లో అంటే సరౌండింగ్ స్పీకర్స్ ఉంటాయి కదా, మూవీలో ఒక ఎఫెక్ట్ ఏమనుకున్నాం. ఆ సీన్ అయిపోయినా కూడా ఏడుపు వినపడుతూనే ఉంది. ఏంటని కొంచెం అలా పక్కకి వెళ్ళి చూస్తే ఒక చిన్న అబ్బాయి తప్పిపోయి ఉన్నాడు. మేబీ ఒక 4 to 5 years ఉంటాయి. ఆ అబ్బాయి తప్పిపోయి తిరుగుతూ నాన్న నేడుస్తుంటే నేనే ఫస్ట్ ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళి థియేటర్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ అనౌన్స్ చేయండి, సినిమాని పాజ్ చేసి ఒకసారి అనౌన్స్ చేయండి, ఆ బాబు ఆపకుండా ఏడుస్తూ ఉన్నాడు అని చెప్పిన తర్వాత వాళ్ళే ఇట్లా మధ్యలో ఆపితే చాలా గోల్ చేస్తారు, అల్లరి చేస్తారు అనిపించారు. ఏది ఆ సినిమాకండి, రాజేసాబ్ మూవీకి గోల్ చేస్తారు, అల్లరి చేస్తారు అని చెప్పారు. సో ఇంకా నేను ఆగబట్టలేక, అబ్బాయి ఏడుపు చూడలేక కొద్దిగా వాటర్ తాపించి పక్కన కూర్చోబెట్టి, అరే మీ నాన్న పేరు ఏంట్రా అని అడిగితే సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు అబ్బాయి. ఫైనల్గా రమేష్ అని చెప్పాడు. నేను తీసుకెళ్ళి అతని దగ్గర, అంటే ముందు సెక్షన్లో 50 rupees ఉంటుంది కదా, ఆ సెక్షన్లో కూర్చొని ఉన్నాడు. అతన్ని తీసుకెళ్ళి, అన్నా నాయన మీరు మూవీకి వచ్చింది ఓకే, కానీ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పి వచ్చాను. అంటే ఒక బ్యాడ్ మూవీని చూస్తూ కూడా ఒక మంచి పని చేశాను అనే ఒక పాజిటివ్ ఫీల్ కలిగింది భయ్య ఇక్కడ. ఈ అబ్బాయి గురించి చెప్తున్నప్పుడు ఉన్న హ్యాపీనెస్ మూవీ చూస్తున్నంతసేపు లేదు, మూవీలో కూడా లేదు. మనకి ట్రైలర్లో ప్రభాస్ గారు ఓల్డ్ లుక్ చూపిస్తారు. ఆ లుక్ ఎటు వెళ్ళిపోయిందండి అసలుకి అర్థం కావట్లేదు. అసలుకి దానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా సినిమాలో లేవు. అంటే మీరు ఒక జోకర్ క్యారెక్టర్ని పెట్టి ఆ జోకర్ క్యారెక్టర్ని ఈ రాజేసాబ్ 1లో చూపించి పార్ట్ 2 ఉందన్నట్టు కన్వే చేశారు. మేబీ పార్ట్ 2లో ఉంటారు ఆయన. నన్ను హిప్నోటిజం చేశారండి మూవీతో, అంతే, ఏం మాట్లాడుకోవడానికి లేదు ఈ సినిమాలో. సో ఫైనల్గా ఇక మూవీకి వెళ్ళాలా వద్దా అని మీరే డిసైడ్ అవ్వండి గైస్. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.